స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చూద్దాం. హైదరాబాద్ నుంచి పద్మజ ఈ లెటర్ రాశారండి. మా అక్కకు 36 సంవత్సరాలు. ఈ మధ్య జీర్ణాశయానికి క్యాన్సర్ వచ్చినట్లు తేలింది. అది కూడా 3వ స్టేజ్లో ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఆపరేషన్ చేస్తే జీవిత కాలాన్ని 2 ఏళ్ల వరకు పొడిగించవచ్చంటున్నారు. ఒక డాక్టర్ గారేమో కీమోథెరపీ వల్ల క్యాన్సర్ తగ్గిపోతుంది కానీ మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మీ సలహా చెప్పండి అంటూ రాశారు. పద్మజ గారు, మీ అక్కగారికి ఇంటెస్టైన్స్ క్యాన్సర్ అని చెప్తున్నారు, స్టేజ్ 3 అంటున్నారు. అయినా కూడా తప్పనిసరిగా ఆపరేషన్ చేయడం చాలా అవసరము. ఆపరేషన్ చేసిన తర్వాత కీమోథెరపీ ఇస్తే తను చాలా కాలాల పాటు బతికే అవకాశం ఉంటుంది. సర్జరీ చేయకుండా కీమోథెరపీ ఇవ్వడం మంచిది కాదు. మొదలు సర్జరీ చేయించండి, దాని తర్వాత కీమోథెరపీ చేస్తే ఆమె తప్పనిసరిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ క్యూర్ కాకుండా చాలా ఏళ్ల వరకు తను బతికే అవకాశం ఉంటుంది. నెల్లూరు నుంచి వసంత ఈ లెటర్ రాశారండి. నాకు 17 ఏళ్లు, బరువు 42 కేజీలు. నాకు 3 నెలలుగా యోని మార్గంలో స్రావాలు అవుతున్నాయి. ఈ సమస్య మందులతో తగ్గుతుందా చెప్పండి అంటూ అడుగుతున్నారు. వసంత గారు, మీకు 17 ఏళ్ళు అన్నారు, 42 కేజీలు మాత్రమే ఉన్నానన్నారు. మీరు 50 కేజీల దాకాను బరువు ఉండొచ్చమ్మా. 42 కేజీలైనా పర్వాలేదు. యోనిలోంచి స్రావాలు అన్నవి కొన్నిసార్లు మామూలుగా కూడా జరుగుతాయి. బహిష్టు వచ్చే ముందు బహిష్టికి మధ్య ఎప్పుడైతే అండం విడుదలవుతుందో ఆ సమయంలో యోనిలోంచి స్రావాలు తీగలుగా వస్తూ ఉంటుంది. ఇది మామూలుదే. కానీ ఎప్పుడైతే ఈ స్రవాల్లో మీకు చెడు వాసన వస్తుందో, లేకపోతే దురద, ఇరిటేషను, మంట అలాంటివి వచ్చినప్పుడు మాత్రం దగ్గరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యకి పరిష్కారం చెప్తారు. ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటేను, మన శారీరక శుభ్రత చాలా ముఖ్యము. అలాగే మీరు బహిష్ట సమయంలో కూడా శుభ్రత పాటించాల్సి ఉంటుంది. ప్యాడ్స్ కూడా చాలా తొందరగా మార్చుకోవాలి. స్నానం చేసేటప్పుడు కూడా డెటాలు, సోపు లాంటివి ఎక్కువ వాడకూడదు. ముఖ్యంగా యోని లోపల ఇప్పుడు కూడాను క్లీన్ చేసుకోకూడదు. బయట మాత్రమే చేసుకోవాలి. బయట కూడాను ఊరికే క్లీన్ చేయకూడదు యాంటీసెప్టిక్స్ ద్వారా. దాని మూలాంచి యాసిడ్ మ్యాంటిల్ అని అక్కడ చర్మం మీద ఉంటుంది, అది తొలగిపోతుంది. అది తొలగిపోయినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మీ శుభ్రతను పాటించుకుంటూ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీకు సమస్యకు పరిష్కారం చూపిస్తారు. అలాగే లోదుస్తులు కూడాను కొంచెం వదులుగా ఉండాలి. కాటన్తో చేసిన బట్టలు ధరించడమే మంచిదమ్మా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఓ చిన్ని చిట్కా మీకోసం. చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు సబ్బుకు బదులుగా సున్నిపిండిని ఉపయోగించండి. చర్మం చక్కటి ఆరోగ్యంతో నిత్య నూతనంగా ఉంటుంది. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజు మాకు రాసి పంపించండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.